హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధ అంట. ఏంటి ఇన్ని ఫ్లవర్స్ ఇచ్చుకుంది ఉంది అనుకుంటున్నారా? మా పక్కన నైబర్స్ వాళ్ళు మాకు బాగా క్లోజ్ అయ్యారు. వాళ్ళు వచ్చేసి డెలివరీ అయ్యింది. బాబు పుట్టాడండి. సో, వాళ్ళు ఈరోజు హాస్పిటల్‌కి నుంచి ఇంటికి వస్తున్నారు. సో, మేము చిన్నగా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకున్నామండి. బేబీ వెల్కమ్ సెరమనీ టైప్‌లో చేద్దాం అనుకున్నాము. సో, మొత్తం ఫ్లవర్స్‌తో డెకరేట్ చేస్తున్నాము. మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ గుడిమల్కాపూర్ నుంచి ఫ్లవర్స్ తెచ్చారు. సో, ఇప్పుడు వాటిలతో నేను డెకరేట్ చేస్తున్నానండి వాళ్ళు వచ్చే ముందు. సో, ఇప్పుడు నేను స్టార్ట్ చేసేటప్పటికి టైం వచ్చేసి 3:30 అవుతుంది. సో, ఫస్ట్ ఎంట్రన్స్‌లో నేను ఇలా పద్మం టైప్‌లో వేశాను. పళ్ళెం పెట్టానండి ఇంట్లో. మా ఇంట్లో స్టీల్ పళ్ళెం ఉంటే అది పెట్టేశాను. దాంట్లో కుంకుమ వాటర్ కలిపి ఫుట్ ప్రింట్స్ తీపిచ్చుకోవడానికి. సో, అక్కడ వాటర్ కలుపుతాను. కుంకుమ వాటర్. ఫ్రంట్ వచ్చేసి ఒక నాప్కిన్ వేస్తానండి. నాప్కిన్ వేసి దాంట్లో ఫుట్ ప్రింట్స్ పెట్టిద్దాం అనుకుంటున్నాను. సో, ఇప్పుడు మధ్యలో సెంటర్ చూసుకొని నేను వెల్కమ్ అని రాస్తున్నానండి ఫస్ట్. మనం వెల్కమ్ ఎక్కడ రాయాలనుకుంటున్నామో డిసైడ్ చేసుకోవాలి. సో, దాంట్లో మధ్యలో 2 లెటర్స్ ఇంటికి మధ్యలో వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా వెల్కమ్ రాసేసిన తర్వాత బోర్డర్ గీసుకుంటున్నానండి. ఫస్ట్ మనం ఏదైనా ఇలా రోజ్ ఫ్లవర్స్‌తో, బంతి పువ్వులతో 2 టైప్స్ బంతి పువ్వులు ఉంటే సరిపోతుంది. చాలా ఎక్సలెంట్‌గా కనిపిస్తుంది. నేను ఆ నేమ్ అనేది రోజ్ ఫ్లవర్‌తో రాస్తున్నాను. అండ్ చుట్టూరు బోర్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బంతి పువ్వులతో వేస్తున్నానండి. మధ్యలో వచ్చేసి మొత్తం ఆ స్పేస్‌నంతా యెల్లో కలర్ బంతి పువ్వులతో ఫిల్ చేస్తున్నాను. సో, ఈ లుక్ అయితే చాలా బావుంటుంది. నెక్స్ట్ ఆ పాదాలు పెట్టిన తర్వాత నుంచి ఫ్లవర్స్‌తో నడిస్తే బావుంటుంది అని చెప్పి ఇలా సర్కిల్స్ గీసి మధ్యలో రోజ్ పెటల్స్ వేస్తున్నామండి. మొత్తం నేనేం చేశానంటే మొత్తము అన్ని డెకరేషన్ అయిపోయిన వెంటనే క్లీన్ చేసేసుకుంటున్నాను సైడ్‌న. సో, ఇలా అయితే ఈజీగా ఉంటుంది. సో, హడావిడి అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ క్లీనింగ్ లాస్ట్‌లో పెట్టుకుంటే అవ్వదండి. సో, ఒక పార్ట్ చేసి మొత్తం ఆ చుట్టూరు క్లీన్‌గా ఉంచుకుంటున్నాను. ఇక్కడ స్పేస్ ఎక్కువుంది అని చెప్పి హార్ట్ సింబల్ గీస్తున్నానండి. సో, మొత్తం ఆ హార్ట్ అంతా నేను రెడ్ పెటల్స్‌తో, రోజ్ పెటల్స్‌తో ఫిల్ చేస్తున్నాను. అండ్ చుట్టూరు బార్డర్ వచ్చేసి మల్లెపూలు తెప్పించానండి 3 కేజీస్. ఆ 3 కేజీస్ మల్లెపూలు చాలా ఎక్కువైనాయి. ఆ హార్ట్ చుట్టూరు బార్డర్ టైప్‌లో ఈ మల్లెపూలు వేద్దాం అనుకుంటున్నానండి. సో, అవుట్‌పుట్ అయితే చాలా వచ్చింది. ఇటు సైడ్ స్పేస్ ఉందని చెప్పి బేబీ బాయ్ అని రాసాను. సో, అది కూడా వచ్చింది. ఈ నాప్కిన్ వాళ్ళు హాస్పిటల్ నుంచి వస్తే తెమ్మన్నానండి. సో, వాళ్ళు వచ్చే టైంకి మొత్తం డెకరేషన్ అంతా పూర్తయిపోయింది. వాళ్ళ మమ్మీ వాళ్ళొచ్చారు ఫస్ట్. వాళ్ళు దిష్టి కట్ట తీయాలి కదా! ఆ టైంకొచ్చారు. సో, ఈలోగా డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ఔట్ సైడ్ పార్ట్ మాత్రమే ఉంది. నేను ఇక్కడ గుమ్మం ఎదురుగుండా కృష్ణుడి పాదాలు టైప్‌లో వేద్దాం అనుకున్నానండి. సో, ఇంకా చాలా ఫ్లవర్స్ మిగిలిపోయాయి. సో, లిఫ్ట్ వరకు వేద్దాం అనుకున్నాము. రోజ్ పెటల్స్, బంతి పువ్వులు రేకులు కూడా తీపిచ్చాను మా మమ్మీ వాళ్ళ చేత. సో, మొత్తం ఆ బంతి పువ్వులు ఇవన్నీ వేసేసాను. ఫైనల్‌గా ఈ కుంకుమ వాటర్ వేస్తున్నానండి. గబుక్కన తన్నేస్తే ఇబ్బందవుతుందని చెప్పి లాస్ట్‌లో వేశాను. వీడియో నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ డెకరేషన్ ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను.